ఒక అందమైన ఉద్యానవనము. మా పెండ్లికి ఒక తేదీని నిర్ణయించుకున్నాము. మా తల్లిదండ్రులు దానికి కొద్ది రోజుల ముందు వచ్చారు. వారు ప్రకాష్ యొక్క గుణాలన్నీ చూచి ఎంతగానో ముచ్చటపడ్డారు. వారి వైఖరిలో నిజముగా దేవుడు తీసుకువచ్చిన మార్పును నేను చూడగలిగాను. మనము దేవుణ్ణి గణపరిచినప్పుడు ఆయన కూడా మనల్ని గణపరుస్తారు. మా ఇరువులలో ఎవరి దగ్గర కూడా గొప్పగా విందు జరిపించుకోవడానికి తగినంత సొమ్ము లేనందున మా వివాహము చాలా సామాన్యంగా జరిగింది. కొందరు దంపతులు వారి వివాహానికి గొప్ప విందు ఇచ్చుట కొరకు వారి వివాహ జీవితమును అప్పుతో ప్రారంభించిన వారిని నేను ఎరుగుదును. మేము మా జీవితంలో ఎప్పుడూ అప్పులో పడకూడదు అని నేను ప్రకాష్ నిర్ణయించుకున్నాము. కనుక మేము కొందరు ప్రకాష్ బంధువులను, మా సంఘస్థులందరినీ మరియు హాస్పిటల్లో నా స్నేహితులు కొందరిని వివాహానికి విందుకు పిలిచాను. నా వార్డెన్ స్నేహితురాలు కూడా వచ్చినది. మాకు దేవుడంటే ఏమిటి అనేది ప్రకాష్ నేను క్లుప్తముగా మా వివాహ సమయంలో సాక్ష్యమిచ్చాము. ఇది మామూలు పద్ధతికి విరుద్ధమైనది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారి పెళ్లిలో సాక్ష్యమివ్వడం అనేది సాధారణంగా జరిగేది కాదు. కానీ వివాహానికి వచ్చి బహుశా మరలా సువార్త వినడానికి అవకాశం లేని యేసుక్రీస్తును విశ్వసించని మా బంధువుల స్నేహితులతో మా విశ్వాసాన్ని పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని అనుకున్నాము. పాస్టర్ గారు ఆయన సందేశంలో మాకు మంచి సలహాలనిచ్చారు. నేను ఆ ప్రసంగమంతా జాగ్రత్తగా విన్నాను. ఆయన మాట్లాడిన దాదాపు ప్రతి మాట ఇప్పటికీ జ్ఞాపకమున్నది. వివాహము ఒక ఉద్యానవనము వంటిదని ఆయన చెప్పారు. భర్త భార్య అందులో తోటమాలి వంటి వారు. మాకు చక్కని ఉద్యానవనము కావాలంటే ప్రధాన తోటమాలి అయిన యేసుప్రభు యొక్క సూచనలను మేము జాగ్రత్తగా పాటించవలసి ఉన్నది. అటువంటి ఉద్యానవనములోనికి ప్రభువే వచ్చి ఏదేను వనములో వలె ఆయన మాతో కలిసి నడిచి సంభాషించును. మేము మా మాటల్లో దురుసుతనమును పూర్తిగా తీసివేసుకొనవలెననియు మరియు ఒకరిని ఒకరు కొనేటటువంటి విమర్శలు మానుకోవలెననియు మరియు ఒకరిని ఒకరు నష్టపరుచుకునేటటువంటి విమర్శలు మానుకోవాలననియు ఆయన చెప్పారు. మేము ఒకరిని ఒకరము సంతోషము కలిగే విధముగా మాట్లాడుకొనుటను అలవర్చుకోవలెననియు, కానీ ఎప్పుడు ఒకరికి ఒకరు చిరాకు తెప్పించేటట్లు మాట్లాడుకోకూడదనియు చెప్పెను. మాలో ఎప్పుడైతే చిరాకు పైకి వస్తుందో అప్పుడు అసహ్యమైన ఆ కలుపు మొక్కను వెంటనే పెరికివేసి బయటకు పారవేసి ప్రేమ అనే విత్తనమును ఆ ప్రదేశంలో వెంటనే నాటవలెను. మేము ఇంకా చూడవలసిన కలుపు మొక్కలు ఒకరిని ఒకరు నిందించుకోవడం, క్షమించలేని మనసు, ముఖం ముడుచుకుని ఉండడం, మన భాగస్వామిని ఇంకొకరితో పోల్చడం, గతములో తప్పిన విషయములను లేక గతములో స్త్రీ పురుషులతో ఉండిన స్నేహములను, కక్షలను మనసులో ఉంచుకోవడం మరియు అలగడం మొదలైనవి. ఇంతవరకు మనము చేసిన పద్ధతులలోనే మన భాగస్వామి కూడా పనులు చెయ్యాలని ఎదురు చూడకూడదు అని చెప్పారు. మేము ఒకరినొకరము ఎలా ఉంటే అలాగే స్వీకరించడానికి సిద్ధపడవలెను అని చెప్పారు. అనుమానము అనేది కూడా బహు ప్రమాదకరమైన కలుపు మొక్క అని ఆయన జ్ఞాపకం చేశారు. అది అసూయతో సంబంధము కలిగి ఉన్నటువంటిది. అవి రెండు అశ్రద్ధ చేయబడిన ఏ ఉద్యానవనములోనైనా సులువుగా వేరు తన్నే కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు కనబడడం మొదలవ్వగానే వాటిని వేరుతో పీకివేయవలెను. అనుమానము వంటి విషతుల్యమైన కలుపు మొక్కలను సాతాను వచ్చి నాటుతాడు. మరియు మనము మెలకుగా ఉండి చూచుకున్నప్పుడు అవి చాలా త్వరగా పెరిగిపోయి ఇద్దరిని మరియు వివాహమును కూడా నాశనం చేస్తాయి. భయము, నిరుత్సాహము అనేవి పెద్ద వృక్షాలుగా పెరిగి ఉద్యానవనములో ఉండిన చిన్ని మొక్కలను నలిపివేస్తాయి. వీటిని కూడా వేరు తన్నేటప్పుడే వేరుతో సహా పెకిలించవలెను అని ఆయన చెప్పారు. పాస్టర్ గారు భయం గురించి మాట్లాడుతూ ఉండగా హింట్స్ ఫీట్ ఇన్ హై ప్లేసెస్ హన్నా హుర్నాడ్ రచించినది అనే పుస్తకములో నేను చదివిన ఎంతో భయము అనే కుంటి అమ్మాయి గురించి చదివినది గుర్తుకు చేసుకున్నాను. ఆ అమ్మాయిని ప్రభువు ఎంతో ధైర్య సాహసములు గలదానిగా మార్చును. యాత్రికుని ప్రయాణములో కూడా నిరాశ రాక్షసుడు క్రైస్తవుని బంధించి చంపబోవడాన్ని చదివాను. పాస్టర్ గారు ఇంకా చెప్పినది ఏమిటంటే
అసంతృప్తి అనే మరొక విషతుల్యమైన మొక్క. అది సనుగుడు, ఎప్పుడూ అది బాగోలేదు, ఇది బాగోలేదు అని ఫిర్యాదులు చేయడం, గొణుగుడు వంటి ఫలాలను ఇచ్చును. ఆయన గొణుగుడు గురించి హాస్యంగా, అది కడుపు పాడయి ఆగకుండా విరేచనాలు అవడం వంటిది అని చెప్పారు. వీటిని జాగ్రత్తగా కనిపెట్టి ఆ చెడు విషయాలను వేరులతో తీసివేయకపోయినట్లయితే అవి మా జీవితములను కలిచివేసి నాశనం చేయుటే కాక ఇతరుల జీవితములపై కూడా ఆ ప్రభావముని చూపునని చెప్పారు. అసంతృప్తితో ఉండేవారు వారి స్తోమతకు మించి ఎక్కువ వస్తువులు కొనడానికి అప్పుల్లో పడతారు. చివరకు వారి అప్పులు ఎంతో పెరిగిపోయినప్పుడు వారు ఆత్మహత్య చేసుకుని వారి పిల్లలను తండ్రి లేని వారుగా చేస్తారు. ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తారో వారి ఉద్యానవనములో ఎక్కడ పడితే అక్కడ ఈ అసంతృప్తి అనే మొక్కను చూస్తారు అని కూడా పాస్టర్ గారు మమ్మల్ని హెచ్చరించారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, గాలి కబుర్లు చెప్పుకోవడం అనే మొక్కలు కూడా మన పిల్లలకు అంటురోగం వలె చెడు చేస్తాయి. కాబట్టి వాటిని ఉద్యానవనంలో లేకుండా చూసుకోవాలి. వాదనలు వచ్చినప్పుడు అందులో గెలవవలెనని లేక చివరిగా నా మాటే నెగ్గాలి అనే ఆలోచనలు కూడా హాని చేసే మొక్కలనియు, అవి మొత్తము తోటనంతటినీ పాడు చేసి చెడు వాసన వచ్చేటట్లు చేస్తాయని చెప్పారు. మంచి మొక్కలు నాటే వారితో సహవాసము చేయుమనియు, కలుపు మొక్కలను, చెత్తని, గాలి కబుర్లు మరియు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇవి తోటలోనికి తీసుకువచ్చే వారందరినీ తప్పించుకొనుమని ఆయన నొక్కి చెప్పారు. మా తోటలో కలుపు మొక్కలను తీసివేసి వాటి స్థానములో వెయ్యవలసిన మంచి మొక్కలు, ఒకరినొకరు క్షమించుటకు సిద్ధపాటు కలిగి ఉండుట, ఒకరి భావములు ఒకరు లక్ష్య పెట్టడం, ఈ లోకమునకు సంబంధించిన వస్తువులన్నిటినీ ఒకరితో ఒకరు పంచుకోవడం, వాదించుకోకుండా అభిప్రాయములను ఒకరిని ఒకరు పంచుకోవడం, ప్రతిదినము బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడం, ఇతర క్రైస్తవులతో క్రమము తప్పకుండా సహవాసము చేయడం, చివరకు పరిశుభ్రంగా ఉండుట. అటువంటి మొక్కలు మంచి బలముగా ఆరోగ్యముగా ఉండే చెట్ల వలె పెరగవలెనంటే వాటిని పోషించవలెను. మేము ఒకరినొకరు మాట్లాడుకునే మాటలు ఈ మొక్కలు పెరగడానికి అవసరమైన నీరు వంటివి. మా మాటలు కోపముతో ఉండినట్లయితే అవి ఆ మొక్కలపై మరుగుతున్న వేడి వేడి నీరు పోయడం వంటిది. అది వాటిని నాశనం చేయును. ఆయన దేవుని యొక్క మాటలు కొలిమిలో 7 మార్లు పుటము వేయబడిన వెండితో పోల్చబడిన విషయాన్ని కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుండి చదివారు. మా మాటలు కూడా అలాగే పుటము వేయబడి దయతో ఉండవలెనని చెప్పారు. మంచి చెట్లు పెరగడానికి చాలా సంవత్సరాలు పట్టునని ఆయన చెప్పారు. కానీ ఒకమారు అవి పండ్లు కాయడం ప్రారంభించినట్లయితే తినడానికి పనికి వచ్చే వాటి పండ్ల వలన ఎందరో దీవించబడతారు. అంతేకాక వాటి ఆకులు ఎందరికో స్వస్థతకు పనికి వచ్చును. దయగల మాట ఒకరి కోపమును చల్లార్చును. సామెతలు 15వ అధ్యాయము 1వ వచనము అనే వచనాన్ని కూడా ఆయన తీసి చూపించారు. తమను తాము తీర్పు తీర్చుకొనుట అను మొక్క తప్పనిసరిగా తోటలో ఉండవలసినదని పాస్టర్ గారు చెప్పారు. ఈ మొక్క బహిరంగ ప్రదేశములో కాక మనుషుల కంటికి కనబడని విధముగా నీడలోనే పెరుగును. అది చాలా సున్నితమైన మొక్క. దానిని ప్రతిదినము జాగ్రత్తగా సంరక్షించకపోయినట్లయితే అది ఎండిపోయును. ఈ మొక్క చూడడానికి ఆకర్షణీయంగా ఉండదు, కానీ దానికి ఎంతటి ఆహ్లాదకరమైన ఘాటైన సువాసన ఉండునంటే అది దాని సువాసనను తోట అంతా విరజమ్మగలదు. మమ్ములను మేము తీర్పు తీర్చుకొననట్లయితే మా వ్యక్తిగత జీవితమనే ఉద్యానవనము మరియు వివాహ జీవితము బయట మనుషులకు అందముగా కనబడే జీవము లేనటువంటి మానవులు తయారు చేసే ప్లాస్టిక్ పువ్వు వలె ముగిసిపోవును. అనేకుల వైవాహిక జీవితమనే ఉద్యానవనములు నిజానికి ప్లాస్టిక్ పుష్పములతో నిండి ఉండి మనుషులను మోసం చేయును గాని దేవుని మోసం చేయలేకుండా ఉండును. చాలామంది ఇతరులను తీర్పు తీర్చుదురు గాని
కొందరే వారిని వారు తీర్పు తీర్చుకుంటారు. అలాగున ఎవరైతే వారికి వారు తీర్పు తీర్చుకొనరో వారు మనుషులందరినీ తీర్పు తీర్చుటకు ప్రభువు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు భయంకరమైన తీర్పును ఎదుర్కొంటారు. పాస్టర్ గారు ఒకరిని ఒకరు క్షమించుకోవడానికి సిద్ధపడి ఉండుట మరియు క్షమాపణ అడగడానికి సిద్ధపడి ఉండుట ఒక మంచి ఉద్యానవనమునకు ముఖ్యమైన అవసరమై ఉన్నదని నొక్కి చెప్పారు. భార్య విషయంలో లోబడడం అనేది చాలా సున్నితమైన మొక్క అయి ఉన్నది మరియు అది ఎంతో విలువైనది. మనకందరకు బలమైన చిత్తం అనేది ఉండును. అయితే నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని నా యేసు ప్రభు వలె మన స్వంత చిత్తమును వదులుకొనుటకు ఇష్టము కలిగి ఉండవలెను. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలు వారి భర్తలకు లోబడవలెను అనున్నది దేవుని చిత్తమై ఉన్నది. విరిగిన హృదయము మరియు జటామాంసి విరిగిన హృదయము మరియా జటామాంసి అత్తరుబొడ్డిని విరగగొట్టి యేసుప్రభు పాదములపై పోసినప్పుడు ఆమె ఇంటి అంతటికీ వ్యాపించిన చక్కటి సువాసన వంటిది. దేవుడు విరిగిన హృదయము గలవారికి సమీపముగా ఉండును. కీర్తనలు 34:18. నా వివాహ సమయములో ప్రేమలో పడి గ్రుడ్డిగా తొందరపాటు నిర్ణయములు తీసుకున్న వారు మరియు మరికొందరు ప్రాపంచిక లాభములు గొప్పదనము గురించి నిర్ణయములు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకున్న చాలామంది నా స్నేహితుల గురించి ఆలోచించాను. అలాగే చాలామంది విశ్వాసులైన నర్సులు వారి తల్లిదండ్రులను సంతోషపెట్టడానికో లేక వారు అమెరికా లేక గల్ఫ్ దేశములకు వెళ్ళి డబ్బు సంపాదించుకోవడానికో అవిశ్వాసులను పెళ్లి చేసుకొనిన వారి గురించి ఆలోచించాను. దేవుడు అటువంటి స్థితిలో పడకుండా నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. అట్లు నేను కాపాడబడుట నా నమ్మకత్వము వలన కాదుగాని ప్రభువు యొక్క కనికరము వలనై ఉండెను. నేను ఆయన ఇష్టం వచ్చినట్లు జీవించగలిగిన నా ఒంటరి జీవితపు రోజులను నేను వివాహం చేసుకొనుట గురించి నేను సంతోషించితిని. ఇప్పుడు ప్రకాష్కి లోబడిన భార్యగా ప్రభువు కొరకు జీవితమును గడుపుట గూర్చి ఎదురుచూచుచూ ఉన్నాను. నా వివాహ జీవితమును ఒక జయ జీవితముగా జీవించి నా వంటి ఇతర పాపుల జీవితములను దేవుడు ఏమి చేయగలుగునో చూపించవలనని అనుకొనుచుంటిని. నేను ప్రకాష్కు ఒక ఆటంకముగా కాక ఒక సహాయకురాలుగా ఉండాలని కోరుకొనుచుంటిని. మా జీవితము ప్రతి విషయంలో ఒకే రాగము పలికే వేరువేరు సంగీత వాయిద్యముల కలయిక వలె ఉండాలని కోరుకొనుచుంటిని. నేను ముందుకు వెళ్ళుచుండగా నన్ను నేను తగ్గించుకొన్నట్లయితే ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు సహాయము చేయునని నాకు తెలుసు. ప్రకాష్ తల్లిదండ్రులను ప్రేమించి వారి ఎడల మంచిగా ఉండవలెనని, అలాగే అతనికి ఇష్టమైన వారందరి విషయంలో కూడా అలాగే ఉండవలెనని అనుకున్నాను. నా విత్తనములను సమాధానముతో విత్తినట్లయితే తగిన సమయమందు సమృద్ధిగా సమాధానము నీతి అనే పంటను కోయుదునని నాకు తెలుసు. యాకోబు 3:18. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన విస్తారమైన బహుమతుల గురించి నేను ఆయనను స్తుతిస్తున్నాను. చాలా సంవత్సరముల క్రితం ఆయనే నా అవసరతలన్నీ తీర్చును. కావున నా జీవితము నీరు పెట్టిన తోటవలెను మరియు ఎప్పుడు ఆగిపోని నీటి ఊటవలెను ఉండునని యెషయా 58:18 ద్వారా నాకు వాగ్దానం చేసెను. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుట ప్రారంభించుటను చూస్తున్నాను.